హే గాయ్స్, వెల్కమ్ టు సిరి నేచర్ థెరపీ యూట్యూబ్ ఛానల్. ఏంటి మార్నింగ్ మార్నింగ్ ఎక్కడికో వెళ్తుంది అనుకుంటున్నారా? ఈరోజు సండే కదా, పుట్టకెళ్తున్నాము. సో మార్నింగ్ మార్నింగ్ సన్నీళ్ళతో స్నానం చేసి పుట్టకెళ్తున్నాను నేను అమ్మ. సో ఇక్కడ వాన పడుతుంది, అందుకే చూడండి తడి తడిగా ఉంది. సో పుట్టకు కావాల్సిన వస్తువులు తీసేసుకొని పాలు, పసుపు, వాటరు ఇట్లా తీసేసుకొని వెళ్తున్నాము. సో మాకు ఇంతకుముందు మా ఊర్లోనే ఉండేది పుట్ట. అక్కడ ఏంటంటే తరిగిపోయింది, అంటే పుట్టంతా ఇంకేం లేదు, మొత్తం నేలమట్టం అయిపోయింది. సో ఇక్కడ మాకు దగ్గరలోనే, ఇది కూడా దగ్గరే. సో పుట్ట బాగా హైట్ ఉంటుంది. సో మా సైడ్ ఏం నమ్ముతారంటే పాము లేకుండా ఉన్న పుట్టలు వచ్చేసి తరిగిపోయి ఉంటాయి, అంటే చిన్నగా ఉంటాయి. పాము ఉండేది వచ్చేసి అంటే దేవత పాము అండి, బాగా పెరుగుతాయని నమ్ముతారు. సో అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాము అందరం, అంటే ఊరు జనాలు. సో ఇక్కడంతా కంప చెట్లు ఉన్నాయి. ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా నేనైతే కన్ఫ్యూజ్ అయిపోతాను, ఈ కంప చెట్లలో ఎక్కడ ఏంటి అని. అమ్మాయినికి వస్తుంది, నేను వెతుక్కుంటూ వస్తున్నాను. సో ఎందుకు సండేనే అంటే, నాగమ్మకి ప్రత్యేకంగా పూజలు చేసే సండేనే. నార్మల్ టైమ్స్లో కూడా చేస్తారు, బట్ సండే వచ్చేసి ఆమెకి స్పెషల్ డే అన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి ఏవైనా నాగదోషాలు అట్లా ఏమైనా మనం తెలుసో తెలియకో ఏవైనా మిస్టేక్స్ చేస్తుంటే అవి పోతాయి, అండ్ ఆమె అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది. సో వీలైనంత వరకు మీరు ట్రై చేయండి. సో దేవతకి పాలు పోయడంలో తప్పలేదు కదా. కొంతమంది అనుకోవచ్చు పాముండే పుట్టలో ఏంటి పోసేదని చెప్పేసి, బట్ మనకి పెద్దవాళ్ళ నుంచి వస్తున్న ఆచారాలు ఏవి మనం మార్చకూడదు కదండి. మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి కూడా అర్థం కావాలి కాబట్టి ఇలాంటివి చేయడంలో తప్పు లేదు. సో మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా దూరంగా. సో ఇక్కడ ఏంటంటే ఈ కంప చెట్లన్నీ ఇవన్నీ కొట్టేసేవాళ్ళు, ఎందుకంటే రీసెంట్గానే ఇక్కడ చేస్తున్నాం పూజలు. కొంచెం నాగుల చవితికి మాత్రం చుట్టుపక్కల శుభ్రంగా చేస్తారు. ఏంటంటే వర్షం పడింది కదా, సో చెట్లన్నీ ఎక్కువ పెరిగిపోయి ఉన్నాయి. సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్లో అటు సైడ్ ఉంది కదా, అక్కడ చేసేవాళ్ళము. అక్కడ పొంగల్ పెట్టి అట్లా చేసేవాళ్ళం. బట్ అక్కడ ఆ పుట్ట అనేది తరిగిపోయి ఇక్కడ బాగా కోమలు చూడండి, ఈ పుట్ట అనేది మంచిగా హైట్గా మంచిగా ఉంది. సో వాటర్ పోస్తున్నాను. ఆల్రెడీ రెయిన్లో తడిచిపోయింది, బట్ మన సైడ్ నుంచి చేయాలి కదా. ఇలా ప్రతి సండే వచ్చి చేస్తుంటాము మేము, ఎందుకంటే మాకు దగ్గరలో ఉంది కదా. మాకు ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్తాము. అండ్ ఇక్కడ నీట్గా వాటర్ పోసాను. సో ఇప్పుడు ఈ పుట్టని శుభ్రంగా మనం పసుపుతో, కుంకుమతో, పూలతో అలంకరించాలి. దారం కూడా చుట్టాలి, బట్ మేము మర్చిపోయి వచ్చేసాము. సో ఇలా అలంకరించి పసుపు కుంకుమలతో, ఎందుకంటే ఆమె ముత్తైదు కదా నాగమ్మ. ఇంకా ఆమెకి నైవేద్యం మనం చలిపిండి, అందరికీ తెలుసు, మనం నాగుల చవితి అప్పుడు చేసుకుంటాం కదా చలిపిండి, కానీ లేదా ఇవి బియ్యపిండి ఉంటుంది కదా, అది కోమల్లో పోస్తారండి. సో మనకి కలిగింది ఏ నైవేద్యమైనా ఆమెకి పెట్టొచ్చండి. ఏ దేవత ఏ దేవుడు కానీ మాకు ఇది పెట్టు అని అడగరు కదా. సో అలా. సో ఇక్కడ నీట్గా ఆమెకి పూజ చేసేసాము. సో ఇక్కడ కడ్డీలు, కర్పూరం కూడా వెలిగించేసాము. సో గైస్, మీరు కూడా దర్శనం చేసుకోవాలంటే చేసుకోండి ఫ్రీగా మా ఊరి నాగమ్మ తల్లిని. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.